ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎం అవకతవకలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా చాలా మంది నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏకంగా రాత్రి 7 తర్వాత 12% ఓటింగ్ పెరిగింది, అది ఎలా సాధ్యమంటూ కూడా కొందరు ఢిల్లీ నాయకులు విమర్శలు చేశారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో లేకపోతే ఓట్లు పెంచేశారనో అంటూ ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం సైలెంట్గా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాను పోటీ చేసిన నియోజకవర్గంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్న అనుమానం అయితే మొదటి నుంచి వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే అవుతాడు అన్న కాన్ఫిడెన్స్తోనే ఉండేవాడు. కానీ 30,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్న అనుమానం అయితే బాలినేని వ్యక్తం చేశారు. దీంతో రీకౌంటింగ్ చేయాలని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దానికి కావాల్సిన డబ్బు కూడా దాదాపు 5 లక్షల పైగా కట్టేశారు. ఇంతవరకు అంతా బాగుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న చర్యలు అనుమానాలని మరింత పెంచేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎవరైనా ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తే ఓడిపోయిన వ్యక్తి చెప్పిన పోలింగ్ స్టేషన్లో రీకౌంటింగ్ చేయాలి. అంటే వీవీప్యాడ్లను ఈవీఎంలో ఓట్లను లెక్కించి అవి రెండు సమానంగా ఉన్నాయని చూపెట్టాలి అని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రం మాక్ పోలింగ్ చేస్తామంటూ చెప్తున్నారు. మాక్ పోలింగ్ అంటే ఒక ఎక్స్ అనే గుర్తు మీద ఒక 30 నుంచి 50 ఓట్లు వేసి కరెక్ట్గా వచ్చాయా లేదా అని చూడటం. ఇది సామాన్యంగా అభ్యర్థులకు ఎలక్షన్కి ముందు చూపిస్తారు, ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందా లేదా. కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రీకౌంటింగ్ అడిగితే లేదు రీవెరిఫికేషన్ చేస్తాం అంటే మాక్ పోలింగ్ చేస్తామని చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెనక్కు తగ్గుతుంది అన్న అనుమానం అయితే బలంగా కలుగుతుంది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆ తీర్పుని లెక్క చేయకపోవడంతో అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఎటువంటి తప్పు చేయకుంటే రీకౌంటింగ్ చేయడానికి ఎందుకు సందేహిస్తుంది అన్న అనుమానం అయితే బలంగా కలుగుతుంది.